తెలుగు వెల్కమ్ టు ARTV న్యూస్ తెలుగు. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ముఖ్యమంత్రి. పిల్లల పెంపకంలో తండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని సీఎం వెల్లడి. మధురానగర్లో ఘనంగా పల్స్ పోలియో ప్రారంభం. చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మంత్రి సవిత. ప్రభుత్వ విప్ బోండా ఉమా. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మంత్రి సవిత వెల్లడి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు లింగంనేని రమేష్. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన లింగంనేని రమేష్. ప్రజాసేవలో విజయాలు సాధించాలని అమ్మవారి ఆశీస్సులు కోరిన లింగంనేని రమేష్. రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలని, పిల్లల పెంపకంలో తండ్రులు కూడా సమాన బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. సంతానం భారంగా కాదు, సంపదగా భావించే పరిస్థితి రావాలని సీఎం పేర్కొన్నారు. జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం పిల్లల ఆరోగ్య పరిస్థితి, టీకాల వివరాలను తల్లిదండ్రులకు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని టీకాలను నిర్ణీత సమయంలో తప్పనిసరిగా వేయించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలోపు సుమారు 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, పిల్లల పెంపకం బాధ్యత తల్లికి మాత్రమే పరిమితం కాకూడదని, తండ్రులు కూడా సమానంగా భాగస్వామ్యం కావాలని అన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో తాతలు, అమ్మమ్మలు, కుటుంబ సభ్యులు పిల్లల పెంపకంలో కీలక పాత్ర పోషించేవారని గుర్తు చేశారు. అలాంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలని ఆకాంక్షించారు. సంతానాన్ని భారంగా కాకుండా సంపదగా భావించే దిశగా సమాజంలో మార్పు రావాలని, ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ప్రభుత్వం కూడా ప్రోత్సాహక విధానాలు అమలు చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు, జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యమే రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది అని, ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన రాష్ట్రంలో పాటు యావత్ భారత పోలియో రహిత దేశంగా నిలిచిందని పేర్కొన్నారు. మధురానగర్లోని 29వ డివిజన్ హెల్త్ సెంటర్లో ఆదివారం పల్స్ పోలియో 2026 కార్యక్రమాన్ని చిన్నారులకు చుక్కలు వేసి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం పోలియో కేంద్రాలను పరిశీలించి సిబ్బంది సేవలను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలియో నిర్మూలనపై తీసుకున్న చర్యల వల్ల భారత్ పోలియో రహిత దేశంగా నిలిచిందని పేర్కొన్నారు. పోలియో పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాలు, మొబైల్ బృందాల ద్వారా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లోనూ చుక్కలు వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రబోతు రమణారావు, సింగం వెంకన్న, నాయకురాలు దాసరి ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే ఈరోజు పోలియో అనేది లేకుండా చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయినాక, ఇక్కడ 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి బాధ్యతలు చూపించినాక దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తూ తల్లుల్లో చైతన్యం తీసుకొచ్చి నవజాత శిశువులకి ఎక్కడికక్కడ, అంటే వాళ్ళ కంఫర్ట్గా వీళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లోనో 5 కిలోమీటర్ల దూరంలోనో పెడతాం కాకుండా వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఎన్ని సెంటర్లు కావాలంటే అన్ని సెంటర్లు ఏర్పాటు చేసి ఇవాళ పెద్ద ఎత్తున ఈ పోలియో చుక్కలు అనేది వేయటం వల్ల భారతదేశంలోనూ పోలియో లేకుండా పోయింది, మన ఆంధ్రప్రదేశ్లో కూడా పోలియో లేకుండా పోయింది. అయినా సరే ఈ మహమ్మారి మళ్ళా ఎక్కడా కూడా పుట్టకుండా అన్ని జాగ్రత్తలు కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ అంతర్జాతీయ పోలియో దినోత్సవం, అలాగే దేశంలో అన్ని చోట్ల చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు మా సోదరి సబితా గారి చేతుల మీదుగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. మంత్రి గారు మరి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాల్లో నిత్యం తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు, అడ్రస్ చేస్తూ ఉన్నారు.
ఈ ప్రభుత్వం మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాం. భవిష్యత్తులో కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కార్పొరేటరు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి వరకు కూడా ప్రజల్లో ఉండే ఆ సమస్యలను పరిష్కరించడానికి నిత్యం చేస్తామని తెలియజేస్తూ ఇవాళ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలని మా తల్లులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. నమస్కారం. ఈరోజు విజయవాడ సెంటర్ లో బోండా ఉమేశ్వర గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు పల్స్ పోలియో ప్రోగ్రాం ప్రారంభించాం. నిజంగానే మరి నేను గతంలో కూడా పల్స్ పోలియో అటెండ్ అయ్యాను. మరి ఈ రోజు అయితే మరి నిన్నటి రోజు నుంచే కూడా మరి కూటమి నాయకులకు అందరికీ మరి స్థానిక శాసనసభ్యులు గారు అవేర్నెస్ ఇవ్వడం, ప్రతి ఇంటికి వెళ్ళి మీరు చెప్పడం వల్ల నిజంగానే ప్రజలు కూడా మరి తల్లులు కూడా చిన్న బిడ్డలు అందరినీ తీసుకొని ఇక్కడ రావడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రోజు ప్రతి సచివాలయంలో ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారు మరి ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉండాలంటే భావితరాల భవిష్యత్తు కోసం పోలియో అనే మహమ్మారి తరిమి కొట్టాలనే గొప్ప సంకల్పంతో ఏదైతే మొదలు పెట్టారో అదే సంకల్పంతో మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా భావితరాల భవిష్యత్తు కోసం ఈ పల్స్ పోలియోను 2 చుక్కల వల్ల వాళ్ళ జీవితం బాగుపడుతుందని ప్రతి ఒక్కరికి ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తూ మరి ఈ రోజు సుమారుగా 6.5 కోట్ల రూపాయలతో మరి పల్స్ పోలియో ప్రోగ్రాం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సచివాలయంలోను, బస్ స్టాండ్ లోను, మరి అదే విధంగా రైల్వే స్టేషన్ లోను మొబైల్ టీమ్స్ కూడా పెట్టి బాగా అవేర్నెస్ చేసి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్ లో పోల్స్ రహిత రాష్ట్రంగా మారాలి అంటే అందరూ సహకరించాలనే ఉద్దేశంతో కూడా కోరుకుంటూ ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. నూతనంగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన లింగమనేని రమేష్ ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం చైర్మన్ రాధాకృష్ణ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించడంతో పాటు వేద పండితులచే వేదాశీర్వచనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం అందచేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను వివరించిన అధికారులు అమ్మవారి ఆశీస్సులతో ప్రజాసేవలో విజయాలు సాధించారని ఆకాంక్షించారు. దేవస్థానం అధికారులు, అర్చకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడలో దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న గుణదల నున్న రైల్వే గేట్ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. 98.68 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన జరగనుంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గుణదల రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్ 316 స్థానంలో 98.68 కోట్ల రూపాయలతో ఆధునిక ఆర్ఓబి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు సుమారు 170 రైళ్ల రాకపోకలతో 14 నుంచి 16 గంటల పాటు గేటు మూసివేయాల్సి రావడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 920 మీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ వంతెనలో 576 మీటర్ల వయాడక్ట్, 305 మీటర్ల రోడ్డు ఫార్మేషన్, 18 స్పాన్లు, 7.5 మీటర్ల ప్రధాన రహదారి, ఇరువైపులా సర్వీస్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి ఆధునిక సదుపాయాలు ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ ఆర్ఓబి పూర్తయితే ప్రస్తుతం 10 నుంచి 15 నిమిషాల వరకు పడుతున్న నిరీక్షణ సమయం దాదాపు 1 నిమిషానికి తగ్గనుంది. గుణదల నున్న మధ్య ప్రయాణ సమయం తగ్గటంలో పాటు రహదారి, రైల్వే భద్రత మెరుగుపడి ప్రాంతీయ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదం చేరుంది. తిరుమల శ్రీవారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. నిడదవోలు జనసేన నాయకులతో కలిసి స్వామివారిని దర్శించిన అనంతరం రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కందుల దుర్గేష్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన చతుర్మాస దీక్ష ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి ఫలించాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా పూర్తయి ప్రపంచ స్థాయి రాజధానిగా అవతరించాలని స్వామివారి ఆశీస్సులు కోరినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ముఖ్యంగా ఒక 2-3 రోజుల క్రితం చాతుర్మాస దీక్షని స్వీకరించినటువంటి పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దీక్ష కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వారు చేస్తున్న కృషి అన్ని విధాలు కూడా వెంకటేశ్వరుడి యొక్క ఆశీర్వాదంతో పూర్తి స్థాయిలో సఫలీకృతం కావాలని దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ కూడా సురక్షంగా వెళ్ళాలని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సజావుగా సాగాలని, అమరావతి రాజధాని నిర్మాణం కూడా నిరాఘాటంగా కొనసాగాలని పూర్తిగా దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి త్వరలోనే మన రాజధాని నిర్మాణం కూడా వేగవంతంగా పూర్తి చేసుకుని ప్రజలందరికీ ఉపయోగపడే ప్రజా రాజధానిగా ముందుకు వెళ్ళాలని దేశాన్ని పోలియో రహితంగా ఉంచడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మొత్తం 966 పోలియో కేంద్రాల ద్వారా 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో 4274 మంది వ్యాక్సినేటర్లు, 104 మంది రూట్ సూపర్వైజర్లు సేవలందిస్తున్నారని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. విజయవాడ అయోధ్య నగర్ పిహెచ్సి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాలలో 35 ట్రాన్సిట్ పాయింట్లు ద్వారా కూడా పోలియో చుక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేని చిన్నారులకు సోమవారం, మంగళవారం వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి చుక్కలు వేస్తారని చెప్పారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో ఆరోగ్య ఆంధ్ర నిర్మాణానికి ప్రతి కుటుంబం సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతి దేవి, రోటరీ ప్రతినిధులు, వైద్య అధికారులు పాల్గొన్నారు. అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి పూలమాలలు, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గన్నవరం అభివృద్ధే తన ఏకైక అజెండా అని ఎమ్మెల్యే యార్లగడ్డ స్పష్టం చేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పర్యటన ముగించుకొని శనివారం రాత్రి స్వదేశానికి చేరుకున్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీగా ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గత ప్రభుత్వ హయాంలో తనపై నమోదు చేసిన కేసుల కారణంగా కోర్టు అనుమతితోనే అమెరికా పర్యటనకు వెళ్లినట్లు తెలిపారు. అమెరికాలో ఉన్న సమయంలో కూడా గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసమే నిరంతరం కృషి చేశానన్నారు. పోలవరం కుడి కాలువ, ఏలూరు కాలువ అనుసంధానానికి 38 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు గన్నవరం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత దాదాపు 750 రోజుల్లో కేవలం 30 రోజులే నియోజకవర్గానికి దూరంగా ఉన్నానని, మిగతా సమయం మొత్తం ప్రజల మధ్య గడిపారని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులు తమ లక్ష్యం కాదని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. గుడివాడలో పల్స్ పోలియో ప్రత్యేక డ్రైవ్ ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆయన సతీమణి సుకుదా ప్రారంభించారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే దంపతులు ప్రతి 5 ఏళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన తరాలే రాష్ట్ర భవిష్యత్ అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ పట్టణంలోని సత్యనారాయణపురం ఐఎంఏ హాల్లో నిర్వహించిన పల్స్ పోలియో ప్రత్యేక డ్రైవ్ ను ఎమ్మెల్యే రాము, సుకుదా దంపతులు ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం బేతవోలు సహా పలు పోలియో కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే దంపతులు చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఈ సందర్భంగా వెనిగండ్ల సుకుదా మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ పోలియో స్పెషల్ డ్రైవ్ ను విజయవంతంగా నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య అధికారులను అభినందించారు. దేశం నుంచి పోలియోను తరిమి కొట్టినప్పటికీ అప్రమత్తత కొనసాగాలని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సేవలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆశా కార్యకర్తలు, ఎన్ఎంఎంలు ఇంటింటికి వెళ్లి ఒక్క చిన్నారిని వదలకుండా పోలియో చుక్కలు వేయాలని సూచించారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని
పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు. పోలియో నిర్మూలన కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. నేషనల్ పల్స్ పోలియో డే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్య సిబ్బందితో కలిసి కార్యక్రమం నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని, పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. పోలియో నిర్మూలన కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నేషనల్ పల్స్ పోలియో డే సందర్భంగా మన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పిల్లలకి పోలియో డ్రాప్స్ చేయడం జరిగింది. దాంతోపాటు అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్లోనూ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా భారీ ఎత్తున పల్స్ పోలియో డ్రాప్స్ వేపిస్తా ఉన్నాం. కాబట్టి పోలియోని ఎరాడికేట్ అయినప్పటికీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి పిల్లలందరికీ కూడా డ్రాప్ చేయించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. భారత మాజీ ప్రధానమంత్రి, భారత రత్న పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురంలో ఘన నివాళులు అర్పించారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ పివి నరసింహారావు సర్కిల్ ను ఆయన ప్రారంభించారు. పివి చేసిన ఆర్థిక సంస్కరణల భారత అభివృద్ధికి బలమైన పునాదులని కొనియాడారు. సత్యనారాయణపురం గిరివీధిలో నిర్వహించిన కార్యక్రమంలో పివి నరసింహారావు కాంస్య విగ్రహానికి బోండా ఉమామహేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిఎస్ రాజు రోడ్డులోని వంతెన సర్కిల్ కు శ్రీ పివి నరసింహారావు సర్కిల్ గా నామకరణం చేస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పివి నరసింహారావు భారతదేశం గర్వించదగ్గ మహా మేధావి, బహుభాషా కోవిదుడు, దూరదృష్టి కలిగిన నాయకుడని కొనియాడారు. ప్రధానమంత్రిగా ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేటి భారత ఆర్థిక పురోగతికి బలమైన పునాదులని అన్నారు. ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో పివి పాత్ర చారిత్రకమని పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సత్యనారాయణపురంలోని పివి విగ్రహానికి ఏర్పాటు చేశామని, ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం ఆనవాయితీగా కొనసాగుతుందని చెప్పారు. సర్కిల్ కి పివి పేరు పెట్టడం ద్వారా ఆయన సేవలను భావితరాలకు చేరవేసే అవకాశం లభించిందని, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశం గర్వించదగినటువంటి వ్యక్తి. ఈ జాతి మొత్తం కూడా చేతులెత్తి నమస్కరించవలసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. ఆ రోజు ఆయన అతి తక్కువ కాలం భారత ప్రధానిగా పనిచేసిన ఈ భారతదేశాన్ని ఆయన తెలివితేటలతో, ఆయన చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణలతో, అనేక సంస్కరణలు అనే విప్లవం ద్వారా ఈ భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పివి నరసింహారావు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ మహానుభావుడు పివి నరసింహారావు విగ్రహాన్ని ఇదే సత్యనారాయణపురంలో ఆ రోజున ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఆయన జయంతి, ఆయన వర్ధంతికి ఆ మహనీయుడు ఈ జాతి కోసం చేసిన సేవల్ని మననం చేసుకుంటూ ఒక్కసారి ఆయనకి ఘన నివాళులు అర్పించే విధంగా చేయటం అనేది గతం నుంచి కూడా జరుగుతూ ఉంది. ఈ రోజున ఈ భారతదేశంలో మనందరం కూడా ఈ ఆయన చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణల ఫలితాలు అనుభవిస్తున్నామంటే ఆ మహానుభావుడు పివి నరసింహారావు చేసినటువంటి కృషి, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల. ప్రపంచ మేధావిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుభాషా కోవిదుడిగా, అనేక రకాలుగా మేధావి పివి నరసింహారావుని ఎప్పుడు కూడా ఈ జాతి మరవదు. ఆయన 105వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆ మహానుభావుడు పివి నరసింహారావుకి ఘన నివాళులు అర్పిస్తూ ఈ సత్యనారాయణపురంలో ఆ రోజు ఏర్పాటు చేసిన విగ్రహానికి స్థానిక పెద్దలు, ఇక్కడ పార్టీ నాయకులు,
డివిజన్ పార్టీ అధ్యక్షుడు కోటేశ్వరరావు కానీ గ్రామ పంచాయతీ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న వార్తలను పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వైవీడి ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. పంచాయతీలో నిధుల గోల్మాల్ జరిగిందన్న ప్రచారం కేవలం సాంకేతికత కారణాల వల్ల తలెత్తిన అపార్థమని స్పష్టం చేశారు. కేవలం ఖాతాల నమోదులో జరిగిన సాంకేతికత మార్పే తప్ప నిధుల దుర్వినియోగం కాదని రికార్డుల పరిశీలన ద్వారా దీనిని నిరూపించుకోగలమని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ఉమ్మడి జిల్లాల పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు వైవిడి ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు జె రాజేంద్ర ప్రసాద్, జాయింట్ సెక్రటరీ వై బసవలింగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం నరసింహారావు, కృష్ణా జిల్లా అధ్యక్షులు ప్రకాష్ నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీల్లో నిధుల గోల్మాల్ జరిగిందన్న ప్రచారం కేవలం సాంకేతికత కారణాల వల్ల తలెత్తిన అపార్థమని స్పష్టం చేశారు. గడిచిన ఫిబ్రవరి నుంచి మే నెల వరకు సిబ్బంది జీతాలు, ఇతర బిల్లులు చెల్లింపునకు సంబంధించిన మాడ్యూల్స్ పని చేయలేదని, ఆ సమయంలో కేవలం ఆయిల్ మాడ్యూల్ మాత్రమే అందుబాటులో ఉండటంతో అత్యవసరమైన జీతాలు, తాగునీటి సరఫరా వంటి ఇతర ఖర్చులను కూడా అదే హెడ్ కింద నమోదు చేయాల్సి వచ్చిందన్నారు. ఇది కేవలం ఖాతాల నమోదులో జరిగిన సాంకేతికత మార్పే తప్ప నిధుల నిర్వినియోగం కాదని, రికార్డుల పరిశీలన ద్వారా దీనిని నిరూపించుకోగలిగామని ధీమా వ్యక్తం చేశారు. మంత్రులు లేదా ఉన్నతాధికారుల పర్యటనల సమయంలో తక్షణమే పనులు పూర్తి చేయాలని ఒత్తిడి ఉంటుందని, అటువంటి సందర్భాల్లో కార్యదర్శులు తమ సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో కార్యదర్శులపై పని భారం మరింత పెరుగుతుందని తెలిపారు. త్వరలోనే కమిషనర్ ను కలిసి వాస్తవ పరిస్థితులను వివరిస్తామని, తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని సంఘం నేతలు వెల్లడించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సమావేశం ఇక్కడ విజయవాడలో జరుపుకోవడం జరుగుతుంది. మరి ప్రధాన ఎజెండాగా గ్రామ పంచాయతీల్లో డ్రా చేసిన నిధులు గోల్మాల్ అని కొన్నిట్లో పేపర్లో వస్తుంది. అది పూర్తిగా అవాస్తవం. మేము ఆ విషయాన్ని ఖండిస్తున్నాము. అయితే జరుగుతుంది ఏంటంటే, వ్యవస్థలో జరుగుతున్న మార్పుల్లో కొన్ని టైల్స్ ఇవ్వకపోవటం మూలన కొంతమంది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల జీతాలు కూడా డ్రా చేయకపోవటం, సిబ్బందికి ఇవ్వకపోవటం మూలన మరి అవి ఇచ్చిన ఒక్క మాడ్యూల్లో కూడా మా వాళ్ళు డ్రా చేయాల్సి వచ్చింది. చూసేసరికి ఏమవుతుందంటే, ఆయిల్ కోసం అత్యవసరంగా పనిచేసే కానీ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆయిల్ మాడ్యూల్ ఒక్కటే ఇచ్చి ఉన్నారు. దాంట్లోకి వచ్చేసరికి శాలరీస్ కానీ, ఒకవేళ అంత ముందాకా ఏప్రిల్ 2 వరకు పనిచేసిన సర్పంచులు కానీ వాళ్ళ బిల్లులు కానీ ఒత్తిడి చేయమని చెప్పి ఒత్తిడి పెట్టడంలో మా వాళ్ళు పంచాయతీలో చేయవలసిన ఖర్చు అన్ని కూడా అదే హెడ్ కింద చేయటం మూలన అందులో చాలా భారీ వ్యత్యాసాలు ఆయిల్ కోసం జరిగినాయి అనేది రైటం జరిగింది. మరి 4-5 నెలల నుంచి ఆ మాడ్యూల్ పని చేయకపోవటం మూలన ఈ సమస్య వచ్చింది. మా వాళ్ళు సహజంగా ఏమన్నారంటే, ఏదైనా కానీ మన వాళ్ళు శాలరీస్ కానీ ఏవి కానీ చెల్లించాల్సి వచ్చేది కూడా పంచాయతీ సాధారణ నిధులు కానీ లేదా 15వ ఆర్థిక సంఘం నిధులే కాబట్టి, ఏవైనా పంచాయతీ డబ్బులే కాబట్టి ఏ హెడ్ కింద అయితే ఏంటి ఇబ్బంది పడుతున్నామని చెప్పి చేస్తున్నారు. మరి ఇక్కడ సోదరులు పక్కనే కూర్చున్నారు. మరి వారి పంచాయతీలో అయితే 6 నెలలకి 15 లక్షల రూపాయల ఆయిల్ బిల్ అయింది. వాళ్ళు 2-3 లక్షలప్పటి నుంచి కూడా వాళ్ళు వెంటపడడం జరుగుతూ ఉంది. అది ఇచ్చారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, తెల్లనవన్నీ పాలు, నల్లవన్నీ నీళ్లు అనేది కాదు. అట్లాగే వచ్చిన అభియోగాల్లో మా వాళ్ళ పైన వచ్చిన అభియోగాలు కూడా కరెక్ట్ కాదు. మేము చేసింది నిధుల్లో ఎవరైనా ఎక్కడైనా 100కో 1కోటిగా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడం పర్లేదు, కానీ మాకు మా కమిషనర్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది. నా పేరు రాజేంద్ర ప్రసాద్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ జిల్లా అధ్యక్షుడు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి అధ్యక్షుడిని. ఈరోజు యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి వైవిడి ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల పీడిఓస్ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం పడుతున్నటువంటి బాధలు అన్ని కూడా మేమందరం సానుకూలంగా మాట్లాడుకున్నాం. మన వైవిడి గారికి, మన స్టేట్ అధ్యక్షుల వారికి తెలియజేయడం జరిగింది. వారి సమక్షంలో మేమందరం కూడా కమిషనర్ గారిని కలవటం సోమమంగళవారంలో కలుస్తాం. ఎందుకంటే పంచాయతీ కార్యదర్శులు పడుతున్నటువంటి బాధ, ఒకవైపు ఒక సొంత ఖర్చులు పెట్టుబడి పెడుతూ నిందలు మా బాస్ పాలవుతున్నారు. వారందరికీ కూడా మనోవేదన కానీ బాధతో ఉన్నాము అందరం. ఎందుకంటే ఉదయం 6 నుంచి రాత్రి 6 వరకు 6-5 పంచాయతీ ఇంటి పన్నుల వసూలు కానీ, తర్వాత మన శానిటేషన్ కానీ ఏ పనులు నేను ఈరోజు రాసుకున్న దాదాపు 35 వరకు మేము చేస్తున్నాము. డెత్స్ బర్త్స్ ఇస్తాం, మ్యారేజ్ సర్టిఫికేట్లు ఇస్తాం, అలాగే సూపర్వైజింగ్ సచివాలయ స్టాఫ్, అలాగే DDO, అలాగే
ఫ్లడ్స్ వచ్చినప్పుడు మేము నిజంగా చెప్పాలంటే కొన్ని విపత్కర పరిస్థితుల్లో పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఉండి, లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా మంది పంచాయతీ కార్యదర్శులు నిద్ర లేవు, పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. వేరు పంచాయతీల నుంచి స్వీపర్స్ రావడం, వాళ్ళు పొద్దున్నే టిఫిన్లు పెడతాం, భోజనాలు పెడతాం. అంటే ఎంత, అలాగే కరోనా టైంలో చెప్పాలంటే ఇక్కడ ఉన్న జిల్లా పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా వారి సొంత డబ్బులతో కూడా చాలా చేశారు. రామరపాడులో పంచాయతీలో కొంతమంది కూడా సరుకులు ఇవ్వటం, చెప్పులు ఇవ్వటం, ఇలా కరోనా టైంలో చేసినటువంటి పంచాయతీ కార్యదర్శులను గుర్తించడం లేదు. అలాగే ఫ్లడ్స్ వచ్చినప్పుడు చేసినటువంటి పంచాయతీ కార్యదర్శులు గుర్తించట్లేదు. అలాగే హౌస్ ట్యాక్స్ 1000 కోట్లు సంపాదించినటువంటి పంచాయతీ కార్యదర్శులు గుర్తించలేదు. ఎంతవరకు మమ్మల్ని దోచుకుంటున్నారు, తింటున్నారు అనే ఉద్దేశంతో అనే వేలతోనే చూపిస్తున్నారు. కానీ మేము చేసినటువంటి సేవా దృక్పథం అందరూ కూడా పై అధికారులు కూడా ఆలోచించాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క విషయాలన్నిటి కూడా మేము మా స్టేట్ యూనియన్ నాయకుల ద్వారా మేమందరూ కూడా పంచాయతీ కార్యదర్శులు అందరం ఐక్యతగా ఉండి మేమందరూ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వరుసగా 3 రోజుల సెలవులు ఆదివారం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనం సాఫీగా నిర్వహించారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచే ఇంద్రకీలాద్రికి భక్తుల రాక భారీగా పెరిగింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు సాధారణ భక్తులకు వేగంగా దర్శనం కల్పించేలా ఉదయం 10:30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే మధ్యాహ్నం 2:30 గంటల వరకు అన్ని రకాల విఐపి దర్శనాలను రద్దు చేసి సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చారు. క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కల్పించేందుకు మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లటి నీరు నేరుగా అందించారు. ఈ వినూత్న ఏర్పాటుకు భక్తుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి. అలాగే ఉచిత ప్రసాదం, అన్నదానం కూడా నిరంతరాయంగా నిర్వహించారు. డిఈఓ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో ఆలయ అధికారులు, సిబ్బంది క్యూ లైన్లను క్రమబద్ధీకరిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం తర్వాత రద్దీ తగ్గుముఖం పట్టగా పాలక మండలి సభ్యులు, అధికారులు స్వయంగా క్యూ లైన్ లో పర్యటించి భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. భారీ రద్దీ ఉన్నప్పటికీ సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్ల వల్ల భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకొని ఆలయ యంత్రాంగంపై సంతృప్తి వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ముఖ్యమంత్రి. పిల్లల పెంపకంలో తండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని సీఎం వెల్లడి. మధురానగర్లో ఘనంగా పల్స్ పోలియో ప్రారంభం. చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మంత్రి సవిత. ప్రభుత్వ విప్ బోండా ఉమా. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మంత్రి సవిత వెల్లడి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన లింగమనేని రమేష్. ప్రజాసేవలో విజయాలు సాధించాలని అమ్మవారి ఆశీస్సులు కోరిన లింగమనేని రమేష్. ఏఆర్టీవీ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. ఏఆర్టీవీ తెలుగు.